అనేది జరుగుతుంది. అండ్ ఇట్ రిప్రజెంట్స్ లైట్, హెల్త్, పవర్. సో దట్ ఈస్ ద రీజన్ వీ సెలబ్రేట్ యోగా డే అండ్ జూన్. విశాఖపట్నం బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా మాట్లాడుతున్నానండి. ఈ సందర్భంగా మాట్లాడుతున్నాను. అలాగే నా పేరు ఎల్పి నాయుడు, జనరల్ సెక్రటరీ ఆఫ్ ది విశాఖపట్నం బార్ అసోసియేషన్. హైకోర్టు వారు, ఉన్నత న్యాయస్థానం హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు మన గౌరవనీయులైన విశాఖపట్నం ప్రధాన న్యాయమూర్తి గారు చెన్నంశెట్టి రాజు గారు ఈ సందర్భంగా ఈ ప్రోగ్రాన్ని కండక్ట్ చేసి అందరితోటి మమేకమై ఇక్కడ న్యాయవాదుల సంఘము అసోసియేషన్కి సంబంధించి అందరి న్యాయవాదులను, అలాగే జ్యుడిషియరీకి సంబంధించినటువంటి అందరి న్యాయమూర్తులను, స్టాఫ్స్ను, అలాగే అసోసియేషన్ సిబ్బందిని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్లుగా వారు ఆదేశించిన మేరకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ జయప్రదం చేయడానికి సన్నిహితులై ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తాను. హైకోర్టు వారి ఆదేశాల మేరకు ఈ రోజున విశాఖపట్నం దగ్గర కోర్టు ప్రాంగణంలో న్యాయాధికారులు, జ్యుడిషియల్ ఆఫీసర్స్, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, తదితర న్యాయవాద సంస్థలు అందరికీ యోగా క్లాసులని ఈ రోజున ఏర్పాటు చేయాలి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజున ఇక్కడ 4:30 నుంచి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్స్ట్రక్టర్ గారిని కూడా మనం పిలిపించుకొని యోగా ఎట్లా చేయాలి ఏంటి అనే దాని మీద కూడా వారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అందరి చేత యోగా చేస్తారు. ఈ రోజున ఈ పట్టణానికి ఒక ప్రాముఖ్యత ఉంది. మన భారతదేశ ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారు కూడా ఈ సిటీకి, ఈ నగరానికి వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వేకువజామున యోగా అనేది నగరంలో చేసి వెళ్ళినారు. అది చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ఈ రోజున ఇక్కడ కూడా సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయాలని ఆశిస్తున్నాం. నేను ఇంతటితో సెలవు తీసుకుంటాను. For latest updates on India-Pakistan tension, download RTV Live app.